యూజువల్లీ నేను సండేస్ అస్సలు లేవను. అంటే ఐఎమ్ నాట్ మార్నింగ్ పర్సన్ జనరల్లీ. కానీ ఈ మధ్య కాలంలో నేను అలవాటు చేసుకుంటుంది ఎర్లీ మార్నింగ్ లేవడం. బట్ స్టిల్ ఓన్లీ ఆన్ వీక్ డేస్. వీకెండ్స్ అయితే లేట్ బర్త్డే లైక్ 9, 10 సమ్‌టైమ్స్ 11 వరకు హాయిగా నిద్రపోతూ ఉంటాను. బట్ టుడే ఈజ్ అనదర్ డే. లైక్ ఎలా అంటే ఒక వింత జరిగినట్టే నేను మార్నింగే లేచేసాననమాట. ఇంకా లేవంగానే హౌస్ హోల్డ్ చోర్స్ ఉంటాయి కదా, లైక్ క్లీన్ చేసుకోవడం అవన్నీ చేసేస్తున్నాను. నాకు లేచి వచ్చి హాల్ ఇలా చూస్తే నిజంగా ఎంత ఇరిటేషన్ వచ్చిందో. అందుకే నేను లేవగానే ఫస్ట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాననమాట. జనరల్గా వాటర్ తాగి కొద్దిసేపు బయట తిరిగి అలా ఉంటుంది నా రొటీన్. బట్ ఇలా హాల్లో బెడ్షీట్స్ అన్నీ ఇలా ఉండి ఎక్కడ అంటే అక్కడ టాయ్స్ ఉండేసరికి నాకు చాలా ఇరిటేషన్ వచ్చింది. నేను జనరల్లీ నైట్ టైమే హౌస్ అంతా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టేసుకొని పనుకుంటాను. సో దట్ ఐ కెన్ హ్యావ్ ఏ ప్లెజెంట్ మార్నింగ్ అని చెప్పేసి. బట్ నైట్ ఎర్లీగా పనుకున్నాను. ఇదనమాట నా హాల్ పరిస్థితి. ఇంకా అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఎలాగో స్టార్ట్ చేశాను కదా అని చెప్పేసి అన్ని రూమ్స్లో బెడ్షీట్స్ కూడా చేంజ్ చేసేస్తున్నాను. యూజువల్లీ సాటర్డే ఈజ్ మై బెడ్షీట్స్ చేంజింగ్ అనమాట. కానీ నిన్న చాలా హెక్టిక్గా ఉన్నింది. నాకు వర్క్ కూడా ఉన్నింది వీకెండ్. సో అందుకే ఆ డ్యూటీ ఈరోజు పడిందనమాట. బ్రేక్ఫాస్ట్ దోశ. ఇలా వీకెండ్ కూడా దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ రెడీగా ఉంటే ఎంత హాయిగా ఉంటుందో. ఈ చిన్ని బొకే అయితే నేను సాటర్డే పార్క్కి వెళ్ళాను. అక్కడున్న ఫ్లేవర్స్తో అయితే చేశాను. నాకు చాలా నచ్చింది. అందుకే తెచ్చి వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి హాట్ ప్యాక్లో వేసేసి ఇంకా నేను చకచక స్నానం చేసి రెడీ అయ్యాను. ఈరోజు యాక్చువల్లీ తొలి ఏకాదశి. సో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను. అందుకే నేను ఎర్లీగా లేవడానికి కూడా కారణం.
అండ్ ఏ మ్యాండేటరీ కాల్ విత్ మై పేరెంట్స్ అనమాట. చిన్న అక్కడే ఉన్నాడు అమ్మతోని. వాడితో మాట్లాడింది నాకు రోజు గడవదు. వెయిటింగ్ ఫర్ దట్ టైం అనమాట, ఎప్పుడు కాల్ వస్తుంది ఎప్పుడు చూద్దామని. లక్కీలీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ అయితే కాల్ చేశారు. నాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూసి. చూడంగానే వాడు నాకు ఫ్లయింగ్ కిస్ ఇస్తున్నాడు. అండ్ సో స్వీట్. నేను నార్మల్గా ఎక్కడికైనా గుడికి వెళ్ళి పూజ చేయించుకోవాలంటే ఫస్ట్ మనం బొట్టు పెట్టుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేయాలి అని చెప్పేవాళ్ళు. అదే చేయిస్తూ ఉండేవాళ్ళు. నాకు అదే అలవాటు అయిపోయింది. నేను ఇంట్లో పూజ చేసేటప్పుడైనా పూజా సామాగ్రికి అన్నిటికీ పెట్టేటప్పుడే నేను కూడా బొట్టు పెట్టుకొని పూజ అయితే చేసుకోవడం అలవాటు చేసుకున్నాను. నాకు ఇలా మార్నింగ్ లేచి పూజ చేసుకొని మార్నింగ్ అంతా ప్రశాంతంగా నడుస్తుంటే చాలా బాగా అనిపించింది, ఏ రష్ లేకుండా. అదే బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలా పని చేసుకుంటే ఇంకెంత హాయిగా ఉంటుందో అనిపించింది. డూ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ దట్? హడావుడి ఏమీ లేకుండా. దాంట్లో అవుతుంది ఫోటో తీసింది. చూడు ఎంత వైట్గా వచ్చిందో. పేస్ట్ తినకూడదు, ఓకేనా? లిషాన్ నిద్ర లేచేసరికి టెంపుల్కి కూడా వెళ్ళేసి వద్దాం అనుకున్నాను. బట్ ఈలోపే లేచేశాడు. ఎలాగూ బ్రేక్ఫాస్ట్ రెడీగానే ఉంది కదా అని బ్రష్ చేపించేసి వెళ్ళిపోతున్నాను అనమాట. సో దట్ బాలు విల్ ఫీడ్ హిమ్. ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాను. ఇది మా ఇంటి దగ్గరే. నాకు ఎంత హాయిగా అనిపిస్తుందో ఈ టెంపుల్కి వస్తే. వెంకటేశ్వర స్వామి ఉంటారు. వా, కళ్ళకి ఒక కనువిందులాగా అనమాట. అంత హాయిగా ఉంటుంది. ఆయన్ని చూస్తూ ఉండిపోవచ్చు. పండుగ కదా, సో కొంచెం టైం పట్టినా కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. నాకు దేవుడి ముందుకు వెళ్ళి దేవుడిని షూట్ చేయాలని అనిపించలేదు. సో దట్ అందుకే నేను అంత క్లియర్గా చూపించలేకపోయాను. కొంచెం ఇబ్బందిగా ఉండింది. అండ్ యా, దిస్ ఈస్ మై మార్నింగ్ వ్లాగ్. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, ఫర్ యువర్ టైం.